హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇంకా బియ్యం అయితే రేషన్ బియ్యం ఉన్నాయి కదా, సో అవి అయితే ఇంకా పావు కేజీకి అయితే తీసుకుంటున్నాను. నాకు నా పిల్లలకైతే ఇంకా ఒక ఐటమ్ అయితే చేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇంకా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక 4 అవర్స్ అయితే ఇంకా నానబెడతాను. సో ఇంకా ఇదేం కాదండి, ఇంకా అంతే పాతకాలంలో ఇంకా పిట్టు చేస్తారు కదా, సో పిట్టు అయితే చేసుకుంటున్నాను. బెల్లం పిట్టు అనమాట. నాకైతే కొంచెం నడుపు నొప్పిగా ఉందనేసి ఇంకా బెల్లం పిట్టు అయితే చేసుకుంటున్నాను. ఇంకా నాతో పాటు పిల్లలు కూడా తింటే వాళ్ళు కూడా కొంచెం బలంగా ఉంటారనేసి ఇంకా ఓపిక చేసుకుని అయితే నేను పిట్టు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పిట్టు అనేది ఎవరైనా తినొచ్చండి, చాలా హెల్దీ అనమాట. అసలు దీన్ని అంత హెల్దీ ఏది ఉండదో. ఎక్కువగా అయితే నడుము నొప్పికి, కడుపులో నొప్పికి, కీళ్ళ నొప్పులకి చాలా అంటే యూజ్ అవుతుంది, చాలా తగ్గుతాయి అనమాట. సో ఇంక ఈ విధంగా అయితే ఇంకా పౌడర్ చేసుకున్నాను. ఇంకా బియ్యం అన్ని తడి బియ్యం అంతా చక్కగా పొడి అయితే చేసుకున్నాను. బరబ్బర్గా అయితే చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా అయితే మిక్సీ ఆడుకోకూడదు. నేనైతే కొంచెమే కాబట్టి మిక్సీ ఆడేసుకున్నాను. ఎక్కువ అయితే ఇంకా గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇక్కడైతే మా ఆయన అయితే ఇంకా కొబ్బరికాయ తీసుకుని రమ్మంటే ఇంకా తీసుకుని వచ్చి ఇంకా పెచ్చులు అయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా ఒలుస్తున్నారనమాట. ఇంకా కొబ్బరికాయ అయితే నా దగ్గర అయితే ఇంకా చెక్కేదైతే లేదు కాబట్టేసి ఇంకా క్యారెట్ చేసుకునే దాంతో తురిమేసేసి ఇంకా బిట్ అయితే రెడీ చేసుకుంటాను. మిక్సీ ఆడేసుకున్న ఇంకా బియ్యం పిండి అయితే ఒక ప్లేట్లో అయితే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ ప్రాసెస్ అంతా మీకు కూడా చూపిద్దాం అనేసి ఇంకా పాతకాలంలో ఇట్లాగే ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఈ మధ్యన అసలు ఎవరో చేయట్లేదు అనమాట. సో నాకైతే ఇంకా బ్యాక్ పెయిన్ అయితే ఉంది కాబట్టేసి కొంచెం అంటే పనులు చేస్తూ ఉంటాను కదా, సో అందులో ఇంకా నొప్పి వస్తుంది అనేసి ఇంకా చేద్దామనేసి ఇంకా అందులో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకే నాకు ఇంకా ఉపయోగపడుతుంది అనేసి ఇంక ఇదైతే ఓపికతో అయితే చేసుకుంటున్నాను. సో మిక్సీ ఆడేసుకున్న బియ్యం పిండి అయితే ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం అక్కడక్కడ గడ్డలు ఉంటే ఇంకా చిరిపేసుకుంటున్నాను ఫాస్ట్గా అయితే. సో ఇంకా పక్కన అయితే ఇంకా కొబ్బరి ఇవన్నీ తురిమేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా అక్కడక్కడ ఎందుకంటే మిక్సీ కదా, ఇంకా ఇరుగ్గిరుగ్గా ఉండేసి గడ్డలకు ఇంకా అతుక్కుపోతుంది అనమాట. సో తీసుకున్న పౌడర్ని చక్కగా మెత్తగా చిదుపుకోవాలి. సో ఎట్లా వచ్చినా నాకు పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ పిట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే ఇంకా పెళ్ళైనాక వచ్చినాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అంతకుముందు చాలాసార్లు తిన్నానమాట. ఇంకెక్కడికి వచ్చినాక ఇంక ఇదే తినడం అనమాట. సో ఇంక ఇదనమాట. ఇంక ఈ పిట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. గడ్డలు ఇంకా చితిపేసుకున్నాకైతే చూడండి చాలా అంటే చాలా పొడిగా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను కొబ్బరి అయితే తురుము పెట్టుకున్నాను కదా, ఇంకా కొబ్బరి అంతా వేసేసుకుంటున్నాను. సో కొబ్బరి ఇంకా అక్కడక్కడ ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మీకు తగ్గట్టు వేసుకోవచ్చు కొబ్బరి అనేది. సో ఇదనమాట. ఇంకా లాస్ట్లో అయితే మనం ఏం కావాలో మొత్తం అన్నీ నీకు ఎలాచి అన్న నెయ్యి అన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయితే ఇలా బెల్లం పిట్టు అయితే సింపుల్గా చేసుకుందామని అనుకున్నాను. ఇంకా మా ఆయన అయితే ఇంకెప్పుడన్నా ఎట్లాంటి ఇంకా కొత్తగా చేసుకో వండి పెట్టు పిల్లలకి ఇంకా ఎప్పుడు చెప్తా ఉంటాడనమాట. నాకైతే టైం కుదరక కొంచెం అంటే నాకు కొన్ని అయితే రావన్నమాట. కొన్ని వచ్చినవి అయితే మీకైతే షేర్ చేస్తూ ఉంటాను, రాని మాత్రం ఏం చేయనండి నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా ఈ మధ్యలో అయితే చాలా చిన్న రెసిపీ అయితే చాలా నేర్చుకున్నాను అనమాట. సో ఇంకెక్కడైతే పిట్టు గురించి మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్లాగులు అయితే మొత్తం అంటే లెందీ కాకుండా షార్ట్గా అయితే చెప్పుదాం అనుకుంటున్నాను. సో కొబ్బరి అయితే ఇంకా బియ్యం పిండిలో అయితే చక్కగా మొత్తం కలిపేసుకున్నాను కాబట్టేసి ఇంకా కొంచెం అయితే చిలకరించుకుంటూ నీళ్ళు అయితే పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఇదైతే ఈ రెసిపీ చేస్తున్నాను అనేసి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పొద్దున్నుంచి అయితే ఒకటే హడావుడి. ఇంకా ఇదేమో ఇంకా తొందరగా ఉడికిద్ది, ఎప్పుడు ఉడికిద్ది మమ్మీ అని పొద్దున్నుంచి అయితే తీస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్గా వాళ్ళకి లెంగాని రోజు ఏదో ఒకటి చేసి పెడతాను మీకైతే అనేసి ఇంకా చెప్పానమాట. సో ఇంకా నీళ్ళు చిలకరించుకుంటే కొంచెం పొడిగా అయితే కలిపేసుకున్నాను. ఒక వెడల్పు లాంటి గిన్నెలో అయితే ఇంకా నీళ్ళు అయితే తీసుకున్నాను, కొంచెం అంటే కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇంకా అందులో అయితే ఇంకా పొడి క్లాత్ అయితే కట్టుకుంటున్నాను. చక్కగా ఇది కొంచెం లూజుగా కొంచెం గట్టిగా మీడియంగా అయితే కట్టుకోవాలి. ఈ విధంగా చేశారంటే మీరు ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నారంటే చాలా హెల్దీగా ఉంటారు. దీన్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఇంకా దీన్ని తినొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చేయని వాళ్ళు ఉంటే చేయండి అనమాట. నేను చేసిన వాళ్ళకైతే చెప్పట్లేదు. సో నేనైతే క్లాత్ అయితే సెట్ చేసుకున్నాను. ఈ విధంగా వైట్ క్లాత్ నా దగ్గర ఉంటే శుభ్రంగా వాష్ చేసి దాన్ని అయితే ఇంక ఈ విధంగా అయితే ఇంకా నీళ్ళు ఉన్న దానికైతే చక్కగా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి ఇంకా బియ్యము కలుపుకున్న దాన్ని అయితే ఇంక ఇట్లా అమర్చుకుంటున్నాను అనమాట. ఇంకా ఆవిరికైతే ఉడికితే సరిపోతుంది. దీన్ని అయితే ఇంక ఈ విధంగా బియ్యం అక్కడక్కడైతే ఇంకా పలుకులుగా ఉంటే నేను పక్కకు తీసేసాను. సో అక్కడక్కడ గడ్డలు లేకుండా అయితే చేసుకోండి మీరైతే, ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఫైనల్లీ అయితే క్లాత్ మీద అయితే ఇంకా సెట్ చేస్తానమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టుకుని
చక్కగా ఉడికించుకోవడం అనమాట. చక్కగా ఆవిరితో ఉడికింది ఏ ఫుడ్ అయినా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మనిషికి అనేది అది ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. నాకు కొంచెం పని తీరక అయితే కుదరక నేనైతే చేయట్లేదు, కానీ ఇంక ఇప్పుడైతే పిల్లలు ఉన్నారు ఇంకా అది ఉన్నారు అనేసి ఇంకా నేనైతే చేస్తున్నాను. మెయిన్గా నాకు నడుము నొప్పి వాళ్ళు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇది 10 to 15 minutes ఉడికితే చక్కగా ఆవిరితో ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. దీనిపైన ఒక మూత వేసేసుకుంటున్నాను అనమాట. చక్కగా లోతుగా ఉన్న గిన్నె అయితే బార్లు ఇచ్చి వేసేసుకున్నాను. ఇదైతే ఇంకా 15 నిమిషాల తర్వాత ఎట్లా వచ్చిందో మీకు అయితే చూపిస్తాను. సో ఇంకా ఫైనల్లీ చూడండి, ఇంకా 15 నిమిషాల తర్వాత అయితే ఏ విధంగా వచ్చిందో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఇంకా వేడివేడిగా పొగలు వచ్చేస్తుందండి. ఇంక ఈ విధంగా ఉడికితే చాలా బాగుంటుంది. చూడండి ఏ విధంగా ఉడికిందో. ఒకసారి స్పూన్ ఎత్తి దించి చూపిస్తున్నాను చక్కగా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిందో. దీన్ని ఇంకా కిందకైతే దించేసుకొని ఇంకా ఇందులో అయితే మనం కావాలంటే పంచదార లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను. పంచదార అయితే జలుబు చేసేద్దనేసి ఇంకా బెల్లం అయితే ఇంకా తురుముకున్నాను అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లోనే. ఇంకా అది తురుముకున్న బెల్లం అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. కలిపే ముందు అయితే వేడిగా ఉందండో చేతులు జాగ్రత్త. చల్లారాకైతే ఇంకా కొంచెం మెదుపుకుంటూ అదే చితుపుకుంటూ పొడిగా చేసుకుంటూ ఇంకా బెల్లం కలుపుకోవాలి. సో నేనైతే ఓన్లీ క్లాత్ అయితే ఇంకా తీసేసి చక్కగా ప్లేట్లు అయితే ఇంకా బార్లు ఇచ్చుకుంటున్నాను. బార్లు ఇచ్చుకున్నాకైతే ఇంక ఏ విధంగా అయితే వచ్చిందో లేదో మీకైతే చూడండి. ఇంకా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇంకా ఉడికిందనమాట. చూడండి ఇంక ఏ విధంగా వచ్చిందో. క్లాతులు అయితే చక్కగా అంటకుండా అయితే వచ్చింది. చక్కగా పొడి క్లాత్ అయితే వేసాను కదా, చాలా బాగా ఉడికింది. సో ఇంక ఇలాంటి ఫుడ్ తీసుకుంటే అసలు ఎదురే ఉండదన్నమాట. ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కొంచెం చెప్తున్నాను కదా, ఇది తింటే ఎటువంటి నొప్పి అయినా పోతుంది. సో ఇదనమాట. ఇంకా బాగా కలుపుకుంటున్నాను. స్పూన్తో అయితే వేడిగా ఉంది కదా, స్పూన్తో అయితే చితుపుకుంటున్నాను అనమాట. కొంచెం ఆరినాక కొంచెం చల్లారాకైతే ఇంకా పొడిగా అయితే చేసుకున్నాకైతే ఇంక అందులో బెల్లం అయితే కలిపేసుకుని సో మా పిల్లలకైతే ఇంకా పెట్టేసుకుంటామే అనమాట. సో బెల్లం అయితే ఇంకా కలిపేసుకుందాము. ఇంకా లోపలికి వచ్చేసేయండి. సో ఇదిగోండి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మంచం మీద కూర్చొనేసి ఇంకా బెల్లం అయితే కలుపుకుందామని కూర్చున్నాను. సో ఇంక ఈ లోపైతే కొంచెం చల్లారిందండి. ఇంకొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇంకా వేడిగా మీద వేసుకుంటే బెల్లం అయితే కరిగిపోతుంది. సో మీరు వేడి మీద అయితే వేసుకోవద్దు, అదే పాకంలాగా అయిపోద్ది అనమాట. బాగా చల్లారిన తర్వాత ఇంకా బెల్లం అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ బెల్లం తురుముకున్నాను, చిన్న చాలా పీసులుగా అయితే తురుముకున్నాను అనమాట. ఇంకా అదే ఇంక ఈ విధంగా అయితే వచ్చేసింది పాకంలాగా దగ్గర. ఇంకా ఆ వేడి మీద అయితే వేసుకున్నానంటే ఇంకా చాలా ఇదైపోతుంది. సో ఇప్పటికే ఇంకా బెల్లం అయితే ఇంకా పాకంలాగా కరిగిపోతుంది అనమాట ఇంకా ప్లేట్లోనే. సో ఇంక దీనికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే బెల్లం పిట్టు రెడీ చేసుకుంటే మీకు చాలా హెల్దీ అనమాట. సో బెల్లం వేసుకొని చక్కగా బాగా పొడొచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా చేతితో అయితే సర్వ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇంక ఈరోజైతే పిల్లలకి నాకు మంచి హెల్దీ ఫుడ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మీకు షేర్ చేసుకున్నాను. ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. సో ఎలానో కాదో లేకపోతే వేరేలాగా చేయాలో నాకు తప్పనిసరిగా అయితే మీరు చెప్తే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఈ విధంగా అయితే పిట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా అయితే మా పిల్లల ఇద్దరికైతే ఇంకా చెరుకు చిన్న గిన్నెలో వేసేసి సర్వ్ చేసేసాను అనమాట. ఇంకా సూపర్గా ఉందనేసి మా పెద్ద అబ్బాయి చెప్తున్నాడు. ఓకే.